అది గారు ఇక్కడ సార్ నేను వెంకట్ ఎన్టీవీ సార్. షణ్ముఖం అంటే ఇది ఒక డివోషనల్ టచ్ అంటున్నారు కదా, ఈ మధ్య వస్తున్న సినిమాలు అన్నీ కూడా కొద్దిగా డివోషనల్ టచ్ వస్తున్నాయి. అంటే ఆ సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఏంటి దీంట్లో ఉన్న స్పెషలైజేషన్ ఏంటి? అంటే డివోషనల్ టచ్ ఉంటుందండి, బట్ సినిమా మొత్తం డివోషనల్ కాదు. ఇది ఒక ఒక క్రైమ్ నడుస్తూ ఉంటుంది సినిమాలో. సో కంప్లీట్ ఫిల్మ్ ఇస్ నాట్ అంటే డివోషనల్ టచ్ ఉంటుంది, బట్ అది అంతవరకే ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందో 25 minutes ఒక క్లైమాక్స్, అలాంటి ఫిలిం బిగినింగ్ పోర్షన్స్ అంతే తప్ప కంప్లీట్గా ఒక ఇన్వెస్టిగేషన్ మీద నడుస్తూ ఉంటుంది ఫిలిం. ఒక సిరీస్ ఆఫ్ మర్డర్స్ మీద నడుస్తూ ఉంటుంది. అందుకంటే నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. సో బట్ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో దాన్ని ఫైనల్గా వచ్చేసరికి ఒక చిన్న దీనికి టచ్ అవుతుంది, ఈ డివోషనల్ యాంగిల్లో టచ్ అవుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే రవి బసూర్ అంటే ఇప్పుడు మొత్తం పెద్ద సినిమాలకే ఇప్పుడు నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ ఆ సినిమా కూడా ఆయన మ్యూజిక్ చేస్తున్నారు. సలార్ 2 మొత్తం ఇవి ఉన్నాయి కదా. సో అంత బిజీగా ఉండి కూడా ఈ సినిమాకి ఇచ్చారంటే ఆ మ్యూజిక్ ఏ విధంగా వచ్చింది అనుకుంటున్నారు, ఏంటి అసలుకి? ఆయనకి మంచి ర్యాప్ అండి ఈయనకి. సో వెరీ హ్యాపీ దట్ హీ బ్రాట్ హిమ్ ఇన్. ఆల్రెడీ లవ్ సాంగ్ చూశారు మీరు, బ్యూటిఫుల్ సాంగ్, మంచి చంద్రకళ సాంగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ యా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో క్లైమాక్స్ రీల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నాను. ఒక మంచి అంటే ఒక చిన్న ట్రాన్స్లోకి వెళ్తాం, అంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ఆయన లాస్ట్ హాఫ్ అన్ అవర్. అండ్ వెరీ హ్యాపీ దట్ హీస్ వర్కింగ్. అండ్ నాతోనే కాదు, ఎస్పెషల్లీ ఇప్పుడు నా కజిన్తో కూడా, నా బాబాయ్ కొడుకు సినిమా కూడా సుబ్రహ్మణ్య అని చెప్పి తను సినిమా చేస్తున్నాడు, తను కూడా రవి బసూరే చేస్తున్నాడు. సో హ్యాపీ దట్ మా ఫ్యామిలీకి 2 మూవీస్కి తనే మ్యూజిక్ చేయడం అనేది చాలా హ్యాపీ ఫీల్. ఈ మధ్య అంటే ఆది సాయి కుమార్ గారికి సాయి కుమార్ ఆ కాంబినేషన్ నేను రావటం లేదు అసలుకి. మొన్నే ఒక స్క్రిప్ట్ విన్నామండి. సో దే వాంటెడ్ డాడ్ టు ప్లే వన్ రోల్. సో అది ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉంది. సో ఇయర్ మంచి గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఇయర్ మళ్ళీ కొంచెం బిజీ అయ్యాను. లాస్ట్ 1.5 year నుంచి కొంచెం స్క్రిప్ట్స్ అన్ని చూస్ చేసుకుంటూ కరెక్ట్గా ప్రాపర్గా. సో ఇయర్ మళ్ళీ కూడా మంచి ఫిల్మ్స్ చేస్తున్నాను. సో నేను డాడ్ కూడా త్వరలోనే, ఎందుకంటే డాడ్ కూడా ఇప్పుడు అన్నీ కూడా ఆయన చేసేవన్నీ కూడా మంచి సూపర్ హిట్లు అవుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం లక్కీ భాస్కర్ కానీ, ఆయన ఇప్పుడు ఒక లక్కీ ఇదైపోయింది. సో నేను డాడ్ కూడా త్వరలోనే చేస్తున్నాం అండి. అండ్ తప్పకుండా డీటెయిల్స్ అన్ని త్వరలో అనౌన్స్ చేస్తాను. యాక్చువల్లీ చెప్పాలంటే డాడీ చాలా ఫాస్ట్గా మూవీస్ చేస్తున్నారు, ఆయన ఫాస్ట్ ఉన్నారు, మీరు చాలా స్లో ఉన్నారు, ఎందుకని? నన్నే అందరూ లాస్ట్ కోవిడ్ తర్వాత 4-5 ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యేసరికి చాలా ఫాస్ట్గా సినిమా చేస్తున్నారు అనేది అంటున్నారు. సో ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చిందండి. సో బట్ 100% మంచి బ్రేక్ రావాలి. I hope 2025 will start with Shanmuga and following up కూడా మంచి ఫిల్మ్స్ ఉన్నాయి. సో దాని గురించి కూడా తర్వాత మాట్లాడదాం.